తమిళనాడు సీఎం విజయ్ గారికి రాజకీయ అనుభవం లేదు, కానీ వివిధ వర్గాల ప్రజల మనస్సెరిగి చక్కటి పరిపాలన కూడా అందిస్తున్నారనే గుడ్ ఇంప్రెషన్ తక్కువ కాలంలోనే ఆయన పొందగలిగాడు అంటే నిజంగానే గ్రేట్ అనేసి చెప్పుకోవాలి. తాజాగా ఏపీ టీచర్స్ మన్ననలు పొందేలా సీఎం విజయ్ గారు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తమిళనాడు సీఎం విజయ్ గారు ఏపీ టీచర్స్ మన్ననలు పొందేలా ఆయన మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఇదేంటి అంటారా? చూడండి. ఇదే సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద ఏపీలో ఉన్నటువంటి టీచర్స్ ఆగ్రహం తెప్పించేలా విజయ్ గారు తీసుకుంటే నిర్ణయం ఉంది అని చెప్పేసి కామెంట్స్ అయితే గట్టిగా వినబడుతున్నాయి. ప్రతి టీచర్ టెట్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే అనేసి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా. అయితే డిఎస్సిలో మెరిట్ ప్రాతిపదికన ఎంపికైనటువంటి తమకు సర్వీస్లో ఉండగా టెట్ ఉత్తీర్ణత సాధించాలనడం ఏమిటి అని చెప్పేసి టీచర్స్ అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను దేశవ్యాప్తంగా టీచర్స్ అందరూ కూడా ఎదుర్కొంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన పార్టీలు టెట్ నుంచి ఇన్ సర్వీసు టీచర్స్ని మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అని చెప్పేసి టీచర్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే కూటమి నుంచి ఎలాంటి స్పందన అయితే కనిపించడం లేదు. దీంతోనే కూటమి ప్రభుత్వం మీద టీచర్స్ చాలా కోపంగా, ఆగ్రహంగా రగిలిపోతున్నారు. మేము ఓట్లేసి గెలిపిస్తే మాకు చేసే అన్యాయం ఇదేనా? ఆల్రెడీ మేము టీచర్గా పనిచేస్తున్నాం, ఇప్పుడేంటి మాకు ఇలాంటివి అని చెప్పేసి వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. కానీ పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ గారు ఒక కీలక తీర్మానం చేశారు టీచర్స్ సంబంధించి. 2010 ఆగస్టు 23కు ముందు ఎవరైతే టీచర్స్ టెట్ నుంచి ఎవరైతే టీచర్స్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారో వాళ్ళందరికీ టెట్ నుంచి మినహాయిస్తూ తమిళనాడు సీఎం విజయ్ గారు అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2010 ఆగస్టు 23కు ముందు ఎవరైతే టీచర్స్గా నియామకం అయ్యారో వాళ్ళకి టెట్ నుంచి మినహాయింపు కలిగించడం జరిగింది. ఇదే విషయాన్ని ఏపీలో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా పక్క రాష్ట్రాన్ని చూసైనా సరే మా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవాలి అని చెప్పేసి గట్టిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న మొన్న అసెంబ్లీలో తమిళనాడు విజయ్ గారి ప్రభుత్వం తీర్మానం కూడా ప్రవేశపెట్టడం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల దృష్టిని ఆకర్షించింది. ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి సానుకూల ధోరణిని టీచర్స్ కోరుకుంటున్నారు. తమిళనాడులో మాత్రమే విజయ్ గారి ప్రభుత్వం టీచర్స్ కోరుకుంటున్నట్లు తీర్మానం చేసింది. సహజంగా ఈ పరిణామం ఏపీలో టీచర్స్కి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కోపాన్ని రెట్టింపు చేసిందనే ప్రచారం కూడా నడుస్తుంది. తీర్మానంలో భాగంగా 2009 విద్యా హక్కు చట్టంలోనే సెక్షన్ 23ను సవరించాలి. అదేవిధంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఎన్సిటిఈ ఉందో దాంట్లో మార్గదర్శకాల్లో అవసరమైన మార్పులు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ గారి ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది కదా మంచి శుభపరిణామం అంటే. అలాంటి పరిణామాలే ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకుని రావాలి, చేయాలి అని చెప్పేసి ఏపీలో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద రగిలిపోతున్నారు. ఎందుకు తీసుకురాలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, కింద పైన వీళ్ళ దగ్గర అధికారం, ఎందుకు భయపడుతున్నాడు అనేసి చంద్రబాబు నాయుడు గారి మీద టీచర్స్ అందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు.